మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు దేవుడు మనకి ఇంకో కొత్త అవకాశం ఇచ్చాడు. మరి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి తిమోతికి రాసిన 2వ పత్రిక మనం తీద్దాం. పేజ్ నెంబర్ 195, 195, కొత్త నిబంధన. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. మనం ధ్యానం చేద్దాం. పౌలు భక్తుడు మనందరితోనే చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దుర్ద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చినాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. ఇక్కడ మనం ధ్యానం చేస్తే ఇది సేవకుల గురించి చెప్పబడిన వాక్యం. హల్లెలూయా. అంటే సేవకుడు ఎలా ఉండాలి, సేవకుని పని ఏం చేయాలి, అసలు సేవకుని క్యారెక్టర్ ఏంది అనేది ఇక్కడ చెప్పిండు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఏమంటుండంటే, దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షము తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, చనిపోయిన వారికి బతుకున్న వారికి తీర్పు తీర్చువాడు అంటున్నాడు. ఆయన రాజ్యము తోడు ఆయన ప్రత్యక్షత తోడు నేను చెప్పేది ఏమనగా అని చెప్పి తిమోతికి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వాక్యమును ప్రకటించుము అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసి ఒక చివరి దశ ఏంటంటే సేవకుడు లేదంటే సేవకురాలు. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే వాక్యమును ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడము అంటున్నాడు. టైం ఉన్నా లేకపోయినా, సీజన్ అన్సీజన్ ప్రయాసపడము అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి కోరుకుంటున్న విధానం ఏంటంటే ప్రయాసపడు. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడే దేవుడు వాడుకున్నాడు. మీరు ఎవరినన్నా చూడండి, ఇంకేముంది నేను చచ్చిపోతాను కదా, నా టైం అయిపోయింది కదా, సమాధికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని లేపి వాడుకున్నాడు. అంతకుముందు అంతా కూడా వాళ్ళ బలంని చూసి వాళ్ళు పరిగెత్తారు. కానీ బాగా డల్ అయిపోయినప్పుడే దేవుడు అప్పుడు నా బలం నీకు ఇస్తా, అప్పుడు నేను వాడుకుంటా అని చెప్పాడు. వాళ్ళని వాడుకున్నాడు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, డల్ అయిపోతాం, మనం చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఎట్లా ఉంటుందో ఏమో, నా వల్ల ఏమవుతుంది ప్రార్థనలో, నా వల్ల దేవుని స్తుతించటం ఏమవుతుంది, నా వల్ల సేవ ఏమవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ టైంలోనే దేవుడు వాడుకుంటాడు. ఏలియా భక్తుడు సాగిలపడి బద్రీ వృక్షం దగ్గర, ప్రభా మా పితరుల కంటే ఎక్కువ సేవ నేను చేయలే, నా వల్ల కాదు,
నా ప్రాణాన్ని తీసుకోప్రో అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. వెంటనే అక్కడ దేవదూత వచ్చి ఆయనను ముట్టుకోవటం, కాకుల ద్వారా ఆయనకి ఆహారం రావటం మనం చూస్తాం. ఆయన ఫ్యూచర్లో సేవ చేయటానికి, యెహూను అభిషేకించటానికి, ఏలియాను అభిషేకించటాన్ని, కొండ ఎక్కటానికి 40 రోజులు ప్రయాణం చేయటానికి దేవుడు కాకుల ద్వారా ఏం చేసిండంటే తనకు ఆహారం ఇచ్చాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా దేవుడు తనని కాపాడిండు, తనకి బలం ఇచ్చాడు. అంటే మనం ఎప్పుడైతే వీక్ అయిపోతామో అప్పుడు ఇక చాలు, నా బలం పొందుకో అని చెప్పి దేవుడు చెప్తాడు. మోషే 80 సంవత్సరాలు అటు ఇటు తిరిగిండు, మొత్తం డల్ అయిపోయిన తర్వాత అప్పుడు మోషేని వాడుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే సోలిపోతామో, బాధపడిపోతామో, వేదన చెందుతామో ఆ టైంలోనే దేవుడు నా కృప నీకు చాలును బేటా అని చెప్పి దేవుడు అప్పుడు మనకి ఏం చేస్తాడంటే బలం ఇచ్చి తాను జరిగించుకోవాల్సిన సేవను జరిగించుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నంటే సమయమందును అసమయమందును ప్రయాసపడము అంటున్నాడు. చాలామంది లైఫ్లో మనం చూస్తే వాళ్ళకి హెల్త్ మంచిగా ఉంటేనే వస్తారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా అయితే రారు. వర్షం పడితే బయటికి పోరు, ఎండ ఎక్కువ ఉంటే అమ్మో ఎండ ఉందని చెప్పి అట్లా కాదు. సమయమందును అసమయమందును ప్రయాస పడాలి మనం. దేవుని కోసం ఏం ప్రయాసపడ్డామండి ఒకసారి ఆలోచిస్తాం. హెల్త్ బాగాలేదు, ప్రేయర్ చేయబుద్ధి కాదు. హెల్త్ బాగాలేదు, చర్చికి రాబుద్ధి కాదు. హెల్త్ బాగాలేకపోయినా కానీ పోవాలి, అదే ప్రయాసం. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. సంపూర్ణమైన దీర్ఘశాంతము అంటున్నాడు. అంటే చాలా ఫుల్ మొత్తం దీర్ఘశాంతంతో ఏం చేయాలి? ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటున్నాడు. చర్చి విశ్వాసులకు ఏం చేయాలి? పాస్టరు ఉపదేశించాలి, ఖండించాలి. నువ్వు చేస్తున్న తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇగో ఇది కరెక్ట్ అని చెప్పాలి. గద్దించాలి, దాని తర్వాత బుద్ధి చెప్పాలి అని అంటున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, ఇది ఒక దైవ సేవకుని యొక్క లక్షణాలు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు ఖండించాలి, ఎందుకు బుద్ధి చెప్పాలి, ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ 3వ వచనం చూడండి. ఎందుకనగా జనులు హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ సహింపక దుర్ద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రజలు ఏమైపోతారంట? దురద చెవులు గలవారై మంచి బోధను విడిచిపెట్టి వారికి నచ్చిన బోధలో వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, గ్రీట్ విత్ హోలీ కిస్ అని చెప్పి ఒక మాట ఉంటుంది. పరిశుద్ధమైన ముద్దుతో ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్నది. ఒక పాస్టర్ ఏం చెప్తాడంటే అందరికి ముద్దులు పెట్టండి అని చెప్తాడు. ఇక ఈడు ఉంది కదా అని చెప్తాడు. ఆయన అమ్మాయిలకు ముద్దులు పెడతా ఉంటాడు, ఆ వాక్యం చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే వాళ్ళకి నచ్చిన బోధను వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో పాస్టర్ ఏమంటాడంటే మనం ఎన్ని పాపాలు చేసినా ఏం కాదు, 10% ఇస్తే సరిపోతుంది, నీ పాపాలన్నీ క్షమించబడతాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నువ్వు పాపం చేసుకుంటా, ఎందుకంటే ఆయన ప్రభు చనిపోయిండు, అయిపోయింది. ఇంకా నువ్వు ఎన్ని పాపాలన్నా చేయొచ్చు. హల్లెలూయా. పాపం చేస్తేనే పాపం విలువ తెలుస్తుంది, దేవుని విలువ తెలుస్తుంది. అట్లాంటి చర్చెస్లో చాలామంది జనాలు వెళ్తారు. ఇంకా కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే వాక్యం చెప్పకుండా కల్పన కథలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. వాక్యం తక్కువ ఉంటుంది, కల్పన కథ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి కావాలంటే యూట్యూబ్లో ఇప్పుడున్న పెద్ద పెద్ద దైవజనులు అసలు వాళ్ళు స్టోరీలు చెప్పకుండా అసలు వాక్యము క్లోజ్ చేయరు. స్టోరీలు చెప్పొద్దని నేను అంటలేను, కానీ మొత్తం స్టోరీ ఉంటుంది అక్కడ.
విశ్వాసులకు అడిగినామనుకో, నువ్వు అసలు ఏం వాక్యం చెప్పినావు అంటే, వాక్యం చెప్పకుండా వాళ్ళు స్టోరీ చెప్తారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా అట్లా ఆ పెద్ద చర్చికి వెళ్ళే విశ్వాసులను చూడండి, అసలు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేయరు, బైబిల్ చదవరు. మీరు చూడండి కావాలంటే పెద్ద పెద్ద చర్చెస్లో పెద్ద పెద్ద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మందిరంకి పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో ప్రేయర్ అనేది ఉండదు, వాక్య ధ్యానం అనేది ఉండదు. అన్ని కష్టాలు, బాధలు, ఏదో చర్చికి పోయేసి వస్తారు, కూర్చుంటారు. ఎందుకు అట్లా ఆ మూమెంట్ రాదు అని అంటే, అక్కడ చర్చిలో ప్రేయర్ చేసే మూమెంట్ ఉండదు అక్కడ. ఇప్పుడు మనం ఒక చర్చికి వెళ్ళాము, మన దగ్గరలో ఉన్న చర్చికి వెళ్తే ప్రేయర్ చేయమంటాడు దైవజనుడు, మనం ప్రేయర్ చేస్తాం. ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్ ఉంది, ప్రేయర్ చేయమంటారు కాబట్టి ఇక్కడ మనం ప్రేయర్ చేస్తాం. పెద్ద చర్చిలో ఎవరు ప్రేయర్ చేయమని చెప్పరు, నీ అంతటా నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. పాస్టర్ గారే ప్రేయర్ చేస్తాడు, పాస్టర్ గారే వాక్యం చెప్తాడు, పాస్టర్ గారే పాటలు పాడతారు, పాస్టర్ గారే అన్నీ చేస్తారు. మరి విశ్వాసం ఏం చేయగలుగుతాడు? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ప్రజలు దానికి వెళ్ళిపోతారు, దురద చెవులు గలవారు, వాళ్ళకు నచ్చిన బోధ. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఏం కాదు, అప్పుడప్పుడు చర్చికి వస్తే సరిపోతుంది. చాలామంది విశ్వాసంలో జరుగుతున్న బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు చర్చికి వస్తారు. నెలకు ఒకసారి చర్చికి వచ్చి కానుకేసి పోయే వ్యక్తులు ఉంటారు. లేకపోతే ఫస్ట్ ఏంటంటే సండే చర్చిని మానేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రోజు ఆఫీస్ లేదు, ఖాళీగా ఉంటే అప్పుడు చర్చికి వస్తారు, ఖాళీగా లేకపోతే చర్చికి రారు. అది 100% తప్పు. విశ్వాసం యొక్క బాధ్యత అది కాదు. ఒక విశ్వాసి ఖచ్చితంగా సండే చర్చికి వెళ్ళాలి, ఏదో ఒక చర్చికి, దగ్గరలో ఉన్న చర్చికి. ఒకవేళ చర్చికి పోయే మూమెంట్ లేకపోతే తను ఒక 2-3 కలిసి తన ఇంట్లో అయినా ప్రార్థన కూటాన్ని పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. చర్చికి పోయే మూమెంట్ లేదు, ఇంట్లో పంపిస్తలేరు, అప్పుడు తను ఇంకో 2-3 పోగు చేసుకొని ప్రార్థనలో ఉండాలి. ఆదివారం రోజు మరి ప్రభువుకి సమయం ఇవ్వకపోతే చాలా తప్పది, అసలు వర్కౌట్ కాదు. మనం దేనికోసమైతే పరిగెత్తుతున్నామో అది మనం చూసి పరిగెత్తుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి పాస్టర్ అన్న వ్యక్తి ఏం చేయాలంటే, గొర్రెలకు వచ్చిన విశ్వాసులకు అన్ని విధాలుగా చెప్పాలి. ఇక్కడ చూడండి ఎంత మంచి చెప్తున్నాడో 2వ వచనంలో, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అంటున్నాడు. ఖండించు అంటున్నాడు, బుద్ధి చెప్పు అంటున్నాడు. పౌలు భక్తుడే చెప్తున్నాడు, ఖండించండి, బుద్ధి చెప్పండి అని. కొంతమంది విశ్వాసులు ఏదైనా వాక్యం చెప్తే మీరు అలా చెప్పొద్దని చెప్తాడు. మరి ఇక్కడ ఉంది కదా ఖండించమని, బుద్ధి చెప్పమని చెప్తున్నాడు కదా. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కొంతమంది విశ్వాసులు ఎట్లుంటారంటే, పాస్టర్ గారి కంటే బాగా తెలివిగా ఉంటారు. అయ్యగారు రెఫరెన్స్ తీయకముందు వాళ్ళు 4-5 రెఫరెన్సెస్ వదులుతారు. ఇప్పుడు ఏ టాపిక్ చెప్పబోతుండో, ఏ సబ్జెక్ట్ చెప్పబోతుండో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. ఆ వాక్యం అంతా విన్న తర్వాత ఇది కాదు, ఆయన ఇట్లా చెప్పేది ఉండే, అట్లా చెప్పేది ఉండే అని వీళ్ళు లోకల్గా డిస్కస్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మన దగ్గర కూడా ఉన్నారు కొంతమంది. అయితే నువ్వు నేర్చుకుంది ఏముంటుందంటే ఏమీ ఉండదు. పాస్టర్ గారు గద్దించినప్పుడు దాన్ని స్వీకరించాలి, ఖండించినప్పుడు దాన్ని స్వీకరించాలి, బుద్ధి చెప్పేటప్పుడు దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో పౌలు భక్తుడు చెప్తున్నాడు, గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు. ఒక పాస్టర్ అనే వ్యక్తికి 3 ఉండాలి. ఈ 3 లేకుండా, అమ్మో వీళ్ళకి వాక్యం చెప్తూ వీళ్ళని గద్దిస్తే వీళ్ళు వెళ్ళిపోతారో ఏమో, వెళ్ళిపోతే మరి నాకు కానుక రాదు కదా అని ఉంటే వేస్ట్ అయిపోతుంది. ఒక పాస్టర్ గారు సేవకు వచ్చినారు అని అంటే
ఆయన ఎందుకు సేవకు వచ్చిండు? లోకం నాశనం అవుతుంది, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చూపించి వారిని ఒక మార్గంలో తీసుకురావాలి, ఒక సరైన మార్గంలో తీసుకురావాలి. ఒక తల్లి బిడ్డ పుట్టినప్పుడు ఆ పేగు బంధాన్ని ఒక నర్స్ కట్ చేస్తారు, లేకపోతే ఒక డాక్టర్ కట్ చేస్తారు. కట్ చేయకపోతే ఇద్దరికి పాయిజన్ ఎక్కి ఇద్దరు చచ్చిపోతారు, తల్లి చనిపోతుంది, బిడ్డ చనిపోతారు. అట్లనే ఒక విశ్వాసి దేవుణ్ణి తెచ్చిన తర్వాత ఒక పాస్టర్ గారు మళ్ళీ లోకంలో ఆ విశ్వాసి వెళ్ళిపోతుంటే పాస్టర్ ఏం చేయాలంటే వాక్యం చెప్పి 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 ఆయన ఖండించి బుద్ధి చెప్పి గద్దించాలి. అట్లా గద్దించకపోతే ఏమవుతుందంటే ఆ విశ్వాసి లోకంలో కలిసిపోతుంది. ఆ విశ్వాసి ఏ సంఘానికి వెళ్తుందో ఆ సంఘం కూడా పాడైపోతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి పాస్టర్ అనే వ్యక్తి గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమతో స్వీకరించాలి. నాకు తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేదంటే లెక్క పోయినట్టే. 5వ వచనంలో ఏమంటుందంటే, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అయితే నీవు అన్ని విషయంలో మితముగా, లిమిట్లో ఉండు అంటున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో, మాట్లాడే విధానంలో, భోజనం చేసే విధానంలో, నవ్వే విధానంలో, మాట్లాడే విధానంలో, అన్నిట్లో లిమిట్గా ఉండాలి. పాస్టర్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలంటే లిమిట్లో ఉండాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. లేడీస్ చనువు ఇస్తున్నారు కదా అని చెప్పి దగ్గర పోయి వాలిపోవటం, లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం. కొంతమంది పాస్టర్లు చేస్తూ ఉంటారు. లేడీస్ చనువు ఇస్తూ ఉంటే వాళ్ళ మీద పడిపోతారు, వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. లేకపోతే నేనే పెద్ద భక్తుడిని, నేనే తోపు, నేనే తురుము, నాలాంటి ఎవడు లేడు, నేను చెప్తేనే పోతారు పరలోక రాజ్యం, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అది ఒక పాస్టర్కి తగదన్నమాట. నువ్వు ఏం ఆదరిస్తున్నావు? చాలా ఇంపార్టెంట్. పాస్టర్ అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో చచ్చిపోవాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో విశ్వాసుల కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో ఏడవాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో తనకు తాను నష్టం పరచుకోవాల్సి వస్తుంది దేవుని ఒక సంఘం కోసం, దేవుని ఒక బిడ్డల కోసం. కానీ ఇప్పుడు మనం సేవకులను మనం చూస్తే నువ్వు వస్తారా లేకపోతే నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు అనే స్టేజ్కి పాస్టర్లు ఎదిగిపోయారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, శ్రమ పడము అంటున్నాడు. పాస్టర్ అనే వ్యక్తి శ్రమ పడాలి. శ్రమ పడకపోతే విశ్వాసులు బాగుగారు, రక్షణలోనికి రారు, చాలా కష్టం, కాని పని అది. సువార్థికుని పని చేయు అంటున్నాడు. అందరికీ సువార్త చెప్పాలి పాస్టర్ అనే వ్యక్తి. మంచి మాటలు చెప్పాలి. లోకమంతా నాశనం అవుతుంది, ఆ నాశనం అవుతున్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి మంచి మాటలు చెప్పాలి, వారికి ధైర్యం చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి. నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. నువ్వు అసలు ఏ పరిచర్య కోసం అయితే వచ్చినావో ఆ పరిచర్యను నువ్వు సంపూర్ణంగా జరిగించాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పాస్టర్ యొక్క బాధ్యత ఏంటంటే ఓన్లీ సువార్త చెప్పటం, వాక్యం చెప్పటం, స్వస్థపరచటమే కాదు, విశ్వాసికి ఏదైనా బాగులేకపోతే వారి మంచి చెడ్డ చూడటం. అక్కడ విశ్వాసికి బాగాలేదు, హెల్త్ బాగాలేదు అంటే హాస్పిటల్కి తీసుకుపోవటం. విశ్వాసికి బాగాలేదు అని అంటే వాళ్ళ అవసరతలు తీర్చటం. విశ్వాసికి బాగాలేదు అని అంటే తానే అన్నిగా ఉండి, ఒక తండ్రిగా ఉండి, ఒక అన్నగా ఉండి చేయటం. అది పరిచర్య అన్నమాట. దానికి మనం అప్పగింపబడాలి. హల్లెలూయా. అప్పుడు మరి బ్రదర్ అట్లా చేస్తే నాకేమొస్తుంది అంటే దేవుడు మనకు బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. దాన్ని బట్టే విశ్వాసులు ఏమవుతారంటే దేవునిలో బలపడతారు. అరే నాకంటూ ఒక పాస్టర్ ఉన్నాడు, ఫోన్ కొట్టంగానే వస్తాడు, ఏ టైంలో ఫోన్ చేసినా మాట్లాడతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పాస్టర్స్లో ఈ వాక్య లక్షణాలు కనబడతలేవు. అందుకే వారికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు బాబాలు, వాళ్ళు పాస్టర్లు కాదు. బాబాలు వేరు, పాస్టర్లు వేరు. బాబాలు వేరు, భక్తులు వేరు. ఈ భక్తులు ఏం చేస్తారు అంటే వాళ్ళ స్టేటస్లో పెడతారు, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, కానీ ఈ లక్షణాలు కనబడతలేవు. పాస్టర్ని ఇంటికి వస్తూనే లేడు, నీ గురించి ఆలోచిస్తూనే లేడు. ఎట్లా అయింది ఆయన పాస్టర్? ఆయన నీకోసం ఏం శ్రమ పడ్డాడు?
ఆయన చెప్తాడు, నేను నీకోసం ప్రేయర్ చేస్తున్నా అని. అదే మాట నిజమైతే నీకెందుకు వస్తున్నాయి ఇబ్బందులు? లేకపోతే ఆయన అడుగుతాడు, నేను నీకోసం ఇన్ని రోజులు ఈ పలానా విషయం కోసం ప్రార్థన చేసిన అమ్మ, అది ఎంతవరకు వచ్చిందని అడుగుతాడు. ఏం అడగరు కదా. ఒకసారి ఆలోచిద్దాం దేవుని ప్రియమైన వారలారా. మీలో కొంతమంది సేవకు బయలుదేరేవారు ఉన్నారు, సేవ చేసేవారు ఉన్నారు. వారి గురించి చెప్తున్నాను నేను. హల్లెలూయా. మనము దేవుని సేవ కొరకు పిలువబడ్డాం. దేవుని సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో ఉన్న వాక్యాలను మనము నెరవేర్చాలి. లోకానికి వేరుగా మనం జీవించాలి. ఎందుకు అనంటే, ఇదే బైబిల్లోకి వెళ్ళి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఇదే బైబిల్ ద్వారానే మళ్ళీ దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఇదే బైబిల్ ద్వారా మనం పరలోక రాజ్యం పోయేది ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని నెరవేర్చకుండా ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఎలా వెళ్తామండి పరలోక రాజ్యం? మీరు చెప్పండి. నువ్వు సేవ చేస్తే అయిపోయిందా? నువ్వు అనేక మందికి బాప్తిజాలు ఇస్తే అయిపోయిందా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బాప్తిజం ఇవ్వటం గొప్ప విషయం కాదు. మందిరం కట్టడం గొప్ప విషయం కాదు. బైబిల్ పరంగా నడవటం గొప్ప విషయం. హల్లెలూయా. చూడండి ఇంకా ఏమని చెప్తున్నారంటే 6వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. పౌలు భక్తుడు చెప్తున్నాడు, అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతున్నా. పౌలు భక్తుడు చివరి మాటలు అన్నమాట. నేను వెళ్ళిపోతున్నా, నేను పానార్పణగా పోయబడతా. అంటే నా దగ్గర ఉన్నది మొత్తం నేను ఇచ్చేసిన, జనాలకి సేవకి ఇచ్చేసిన. నా పరుగు నేను కడముట్టించింది. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఐ కంప్లీటెడ్ మై కోర్స్. దేవుడు నాకు ఏదైతే పని అప్పచెప్పిండో అది నేను కంప్లీట్ చేసిన అంటున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, మనం ఏం చేస్తున్నాం, నిజంగా దేవుని యొక్క కోర్స్ మనం కంప్లీట్ చేసినామా? చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఓన్లీ ఒక బిలీవర్ లెక్క పోయి వచ్చినామా? హల్లెలూయా. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటున్నాడు. మామూలు మాట కాదు అది. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, రాళ్ళు తీసుకొని కొడితే దాదాపు 5 సార్లు కోమాకు పోయాడు పౌలు భక్తుడు. మంచి చేయకపోతే చెడే అయింది. ఈయనను ఎక్కడ చంపేస్తాడేమో అని చెప్పి ఆయన ఓడలలో దాచుకునేటోడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా రాత్రిపూట బయటకు వచ్చేటోడు. ఓడ బద్దలు అయిపోతే దాదాపు ఒక 14 రోజులు ఓడలోనే, సముద్రంలో ఈత కొట్టుకుంటూ జీవించాడు. నిద్ర లేదు, తిండి లేదు, దాని తర్వాత పడుకునేది ఆకలి లేదు, నిద్ర లేదు, కూర్చునే రెస్ట్ లేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కడ కూడా దేవుని నమ్ముకుంటే నాకు ఏం జరిగింది, దేవుడు నాకు ఏం చేసిండని తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ చాలామంది విశ్వాసులు బాప్తిజం తీసుకున్నప్పుడు ఉన్నంత ఉత్సాహము, మొదట్లో దేవుణ్ణిలో వచ్చినంత ఉత్సాహము ఇప్పుడు కనబడతలేదు. విశ్వాసం పోతుంది. ఏమో బ్రదర్, దేవుడు ఏం చేసిండు, అసలు దేవుడే లేడు. నా దగ్గర కొంతమంది చెప్తారు, మస్తు కోపం వస్తుంది వాళ్ళని చూస్తే, చెప్పుసం కొట్టాలనిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు సరిగ్గా లేక దేవుని మీద ఏడవటం ఏంది? అట్లా చేసే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. శాపం వస్తుంది నీ మీదికి. కానీ పౌలు భక్తుని మనం చూస్తే యేసు ప్రభు తర్వాత బాగా శ్రమపడిన వ్యక్తి ఎవరంటే పౌలు భక్తుడు. తను చెప్తున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటున్నాడు. హల్లెలూయా. మనం చెప్పగలుగుతామా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా బ్రదర్. దేవుడు నాకు ఏదైతే పని అప్పచెప్పిండో దాని చివరి వరకు నేను చేసిన అని. దేవుడు మనని ఒక గొప్ప పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిలుపుకు తగ్గట్టు మనం ఉన్నామా? ఆ పిలుపుకు తగ్గట్టు మన జీవితాన్ని మనం మార్చుకున్నామా? దేనికోసం ప్రయాసపడుతున్నాం? అసలు ఏం సాధిస్తున్నాం మనం? చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏదో సంతోషంగా మీరు ఉండండి, అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడండి, విశ్వాసులకు ప్రార్థన చేయండి అని చెప్తలేడు. శ్రమలు అనుభవించాలంటున్నాడు, ప్రయాసపడమంటున్నాడు, సువార్త చెప్పమంటున్నాడు, చివరి వరకు ఆయనకు సాక్షిగా ఉండాలి.
హల్లెలూయా. ఈ విషయంలో మన భార్య మనకు దూరం అయిపోతుంది. ఇదే విషయంలో పిల్లలు దూరం అయిపోతారు, లేకపోతే భర్త దూరం అయిపోతారు, పిల్లలు దూరం అయిపోతారు, ఆరోగ్యం దూరం అయిపోతుంది. ఎన్నో ఉంటాయి దేవుని ప్రియమైన వాళ్ళరా. వాటి మీద అపేక్షిస్తున్నామా, ప్రభువు మీద అపేక్షిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. బ్లాండినా అని చెప్పి క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక ఆమె ఉంటుంది, 19 సంవత్సరాల అమ్మాయి. ప్రభువు కొరకు చాలా గొప్ప పరిచర్య చేసింది ఆమె. ఆమె పరిచర్యను చూసి రోమన్ గవర్నమెంట్ ఆమెను మార్చాలని చెప్పి చాలా ప్రాబ్లం ఇచ్చారు. ఆమెను బాగా ఇబ్బంది పెట్టారు. ఆమె ముందరనే వాళ్ళ కొడుకుని వాళ్ళ తమ్ముడిని పిలిచి, నువ్వు ఇప్పుడు యేసు ప్రభువును వదలకపోతే మీ తమ్ముడిని చంపేస్తామన్నారు. బెదిరించారు, బాధ పెట్టారు. ఆమె ముందరనే వాళ్ళ తమ్ముడిని చంపేశారు. అయినా కానీ ఆమె వదలలేదు. ఆమె బట్టలన్నీ విప్పి మంచి వేడిగా కాలుతున్న కుర్చీ మీద ఆమెకు బలవంతంగా కూర్చోబెట్టారు. అంత పెయిన్, అంత బాధ అనుభవించింది, కానీ దేవుణ్ణి ఆమె వదలలేదు. హల్లెలూయా. దాని తర్వాత చాలా చిత్రహింసలు పెట్టారు. ఈమె ఇట్లా వింటలేదు అని చెప్పి ఒక పొలంలో ఒక ఆవు ఉంటే, ఆంబోతు ఉంటే, ఈమెను ఒక గోనె సంచిలో కట్టి ఆ ఆంబోతు పక్కన పడుకోబెట్టారు. ఆ ఆంబోతు గుర్తొచ్చినప్పుడల్లా ఈమెని పొడుస్తూ ఉండేది. మొత్తం అంతా రక్తంగా మారి 2 రోజుల తర్వాత ఆ ఆంబోతు చేత పొడవబడి చంపబడ్డది. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని ఆమె కాపాడుకుంది. మనకి ఆ విషయం వస్తే, ఆ సిట్యువేషన్ వస్తే మనం ఏం చేస్తాం? అక్కడ తేలిపోతుంది నిజమైన భక్తుడు ఎవరు, అబద్ధమైన భక్తుడు ఎవరు. చాలామంది క్రైస్తవులు ఏంటంటే దేవునిలో వచ్చి, రక్షణలోనికి వచ్చి, అటు చర్చికి వెళ్తూ కూడా అన్యులను సాటిస్ఫై చేసే గుంపులో ఉంటారు. వాళ్ళు కూడా నాకు కావాలి కదా, వాళ్ళ ప్రకారం కూడా నేను ఉండాలి కదా. మరి ఏది నీ విశ్వాసాన్ని కాపాడుకును? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన గుండె మీద చేయబెట్టి మనం చెప్పగలుగుతామా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, చివరి వరకు నేను దేవుని కోసం నిలబడ్డా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని నమ్మినాము అంటే, దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని కోసమే బ్రతకాలి. ఏది ఏమైనా కానీ ఉంటే ఉంటాం, లేకపోతే ఊడిపోతాం. అది విశ్వాసం అంటే. అది లేకుండా మనకు నచ్చినప్పుడు దేవుని దగ్గర రావటం, నచ్చకపోతే పక్కకు జరగకపోవటం, తర్వాత ఏం చేసిండు దేవుడు, ఇన్నిసార్లు చర్చికి పోయినా, ఆ పాస్టర్ని ఇంత నమ్మినా ఏమైంది అని మనం సెల్ఫ్ డిసిషన్ తీసుకొని దేవుని నుంచి తొలగిపోవటం మన మూర్ఖత్వం అన్నమాట. ఇన్ని రోజులపై దేవుని దగ్గర ఏం నేర్చుకున్నాం? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నా దగ్గర కొంతమంది విశ్వాసులు ఉంటారు. వారు నా దగ్గర ఏం నేర్చుకుంటారో అర్థం కాదు. వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా వేదన చెందుతూ ఉంటాను. లాస్ట్కి ఏముండదు, మళ్ళా లోకంలో కలిసిపోతారు, లోకంలోనే ఉంటారు. లోకమే సర్వస్వం అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, వాళ్ళకి చెప్పినట్టు మనం లేకపోతే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్. ఎంతోమంది విశ్వాసులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబాన్ని నేను కాపాడటానికి, ఒక కుటుంబానికి నేను రక్షణలో నడిపేయటానికి పాచిపోయిన అన్నం పెడితే నేను తిని వాటర్ తాగి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చేసిన. చాలా భయంకరమైన శ్రమలో వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు తిని, అరే పాస్టర్ గారు మన కోసం పాచిపోయిన అన్నం తిన్నాడు, మాకేమో వాంతి వస్తుంది, ఆయనకు వాంతి వస్తే కూడా వాటర్ తాగి వెళ్ళిపోయాడు, నేను బాధపడతాను. అలాంటి పాస్టర్ని మనం వెంబడించాలని చెప్పి వాళ్ళు వచ్చిరు. దాదాపుగా 3-4 సంవత్సరాలు వాళ్ళకి బతిమలాడిన తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకోరు. బాప్తిజం తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు చర్చికి వచ్చేటోళ్ళు, పెద్దగా చర్చికి వచ్చేటోళ్ళు కాదు, నేనే పిచ్చోని లేక వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసేటోనికి. అప్పుడప్పుడు వాళ్ళకి బల్ల ఇస్తుండే. వాళ్ళ గుంపులో ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఒక అబ్బాయిని ప్రేమించింది. దాని తర్వాత ఆ అబ్బాయి వదిలేశాడు.
నేను అరే వీళ్ళు నా మాట వింటలేరు కదా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసినాను. ఆ టైంలో ఆ అమ్మాయి అనుకుందేమో, మంచిగానే ఉంది, మాట్లాడుతూ మాట్లాడుతూ టీవీ చూస్తూ ఇంట్లోపల పోయి కిరోసిన్ వేసుకొని అంటించుకుంది. దాదాపు ఒక 60% కాలిపోయింది. నాకు తెలియదు ఇది. ఒళ్ళంతా కాలిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయారు. ఆమె చనిపోయింది. తర్వాత వాళ్ళ బంధువులకు చుట్టాలకు తెలిసి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారు నాకు. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. దాదాపు 15 రోజుల నుంచి స్విచ్ ఆఫ్. నేను నాకెందుకో సరే ఎప్పటికన్నా మన బిడ్డలు మారుతారు కదా అని చెప్పి అదే రోజు సిమ్ వేసిన అనమాట. వాళ్ళు ఫోన్ కొట్టారు ఆ అమ్మాయి చనిపోయిందని. పాపం వాళ్ళే చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అక్కడ గాంధీ హాస్పిటల్లో అక్కడ శవం కాడ వాళ్ళే ఉన్నారు. అంతా లేడీసే వాళ్ళు. చాలా వేదన పడ్డారు. లాస్ట్కి బాడీ ఇచ్చారు. సమాధి కూడా వాళ్ళే చేసుకోరు. సమాధి చేసుకున్న తర్వాత ఇంటికి పోవాలి. ఇంటికి పోయే మూమెంట్లో నేను ఫోన్ ఆన్ చేసిన. ఇంటికాడ అందరు ఉన్నారు. ఇంట్లోపల ఎవరు పోతలేరు. ఇంట్లో ఎవరైనా లైట్ స్విచ్ చేయాలి. నాకు ఫోన్ కొట్టారు. ఫోన్ కొట్టి బ్రదర్ మా ఇంటికి రండి అని అంటున్నాడు. నేను రాలేను, నేను బిజీ ఉన్న, ప్రేయర్ చేస్తుంటే మీరు రావాలా అంటే ఏమైందంటే పలానా సిస్టర్ చనిపోయింది. ఒక్కటేసారి షాక్ అయిపోయాను నేను చెప్పిన ఇప్పుడు మంచి జరిగిందా, మీరు దేవునిలో లేరు, వాక్యం వినలేదు, సండే చర్చికి రాలేదు, నేను ఎన్నోసార్లు చెప్పినా మీకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, మీరు వినలేదు అంటే వీళ్ళు ఆ ఒక్క మాట పట్టుకొని ఈయన ఒక్కడే పాస్టర్ ఉన్నాడా, మాకు ఇంకెవరు పాస్టర్ లేదా అని చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయారు. రాలేదు ఇంకా. హల్లెలూయా. నేను అన్నది ఏంది, వాళ్ళు అర్థం చేసుకుంది ఏంది. నేను కూడా వదిలేసిన. పోనీ ఏం చేస్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే. దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయాడు, కానీ దేవుని యొక్క యోగ్యత లేదు. అన్యుల టైప్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా చూసి ఎవరో ఏమో అన్నట్టు చూసి పడేస్తారు. అరే ఈయన మా కోసం వచ్చిండు, హాస్పిటల్లో పాసిపోయిన అన్నం తిన్నాడు, రాత్రింబగలు వచ్చి ప్రార్థన చేసేటోడు, ఈయన ప్రార్థన వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఒక్క మాట నేను అన్నందుకు వాళ్ళు తప్పు పట్టుకొని వెళ్ళిపోయారు. ఒక దగ్గర ల్యాండ్ కొందాము అని చెప్పి, ఇల్లు బాగాలేదని చెప్పి మొత్తం ఇల్లు అంతా అమ్మేసి ఎవరో చూపించరు, పలానా ల్యాండ్ ఉంది, మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి అని. వానికి మొత్తం డబ్బులు చేతిలో పెట్టి ఆ ల్యాండ్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అది ఆల్రెడీ వేరే ఒక వ్యక్తిది ల్యాండ్ అనమాట. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇలా కొట్టేసారు. ఇటు డబ్బులు పోయినాయి, ల్యాండ్ కూడా పోయింది, ఇల్లు కూడా లేదు, రోడ్డు మీదకి వచ్చారు. ఒకసారి నేను దారిలో వెళ్తూ ఉంటే కనిపిస్తే ఏమైంది మీ మొక్క మీరు అది పీక్కపోయిందంటే అప్పుడు అంత స్టోరీ చెప్పారు. హల్లెలూయా. చూసారా, దైవజనుని వదిలేసారు. వాళ్ళకి నచ్చినవి నాకు చెప్పుంటే కనీసం నేను ఆ పేపర్ డాక్యుమెంట్స్ అంతా చూసేటోని, అది ఆయన పేరు మీద ఉందా లేదా నాకు చెప్పలేదు. ఇప్పుడు కూడా రోడ్డు మీదనే ఉన్నారు వాళ్ళు. సిగ్గుపడి ఇప్పుడు వస్తలేరు నా దగ్గరికి. నేను పోదాము అని అంటే నేను చెప్తే కూడా వాళ్ళు వినరు. అహంకారం, కోపం. మనం ఏం చేస్తాం, చూద్దాం మళ్ళీ ఎప్పటికైనా వస్తారని వదిలేసిన. హల్లెలూయా. అట్లా విశ్వాసుల్లో వ్యతిరేకత అనేది ఉంటుంది. మరి ఏం సాధిస్తామండి? హల్లెలూయా. ఒక దైవజనుడు ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే విశ్వాసి తన మాట ప్రకారం నడిచి తన లెక్క ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఆ దైవజనుడు సక్సెస్ అయినట్టు. విశ్వాసి ఫెయిల్ అయినప్పుడు దైవజనుడు కూడా ఫెయిల్ అయినట్టే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సేవ అంటే మామూలు విషయం కాదు. అన్నీ వదులుకొని రావాల్సి వస్తుంది. చాలా దాడులు ఉంటాయి, చాలా ఇబ్బంది ఉంటాయి. విశ్వాసులకు అది అర్థం కాదు. నువ్వు అప్పుడు చేసేది ఉండే, నువ్వు దైవజనుడు అయితే ఇట్లనేనా, నువ్వు పాస్టర్ లక్షణాలు ఇదేనా అని అంటారు. మరి నువ్వు పాస్టర్కి ఇచ్చే విలువ ఏమైనా ఇస్తున్నావా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మంచి సూటు బూట్ వేసుకొని బాగా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, అలాంటి విశ్వాసులకి వీళ్ళు కరెక్టు, అలాంటి పాస్టర్లకి వీళ్ళు కరెక్టు. మేము పిచ్చోళ్ళం కదా, రోడ్ల మీద తిరిగి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, రాత్రి 11 గంటలకు ఇంటికి పోయి ప్రార్థన చేసి,
ఉన్నరా, తిన్నరా, చచ్చిపోయారా, ఏం చేస్తారు? ఓన్లీ దేవుని యొక్క కాపుదల గురించి, దేవుడు ప్రేమామయుడు, దేవుడు చాలా మంచోడు, ఇలాంటి వాక్యం చెప్పేటోళ్ళం మేము పిచ్చోళ్ళం ఆడ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను పానార్పంగా పోయబడితిని, నా కోర్సు నేను కంప్లీట్ చేసిన, నా పరుగు నేను కడముట్టించి తిని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని కొరకు మనం పిలువబడ్డాం. దేవుని దగ్గరికి వెళ్ళి మనం సాక్ష్యం సంపాదించాలి, మనుషుల దగ్గర నుంచి కాదు. మనుషులు వ్యర్థం. డబ్బులు ఇస్తే ఒక రకం, డబ్బులు ఇవ్వకపోతే ఒక రకం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా మనం దేవునితో ఉంటూ ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మీరు ప్రతి వచనాన్ని మీరు ధ్యానం చేయండి. అందులో క్వాలిటీస్ నాలో ఉంటున్నాయా లేవా? సమయమందు అసమయమందు నేను ప్రయాస పడుతున్నానా లేదా? సువార్త పని చేస్తున్నానా లేనా? బుద్ధి చెప్తున్నానా, గద్దిస్తున్నా, అసలు ఏం చేస్తున్నా? చివరి వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను లేదా? ఇది మనము ఆలోచించాలి. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళకట్టి ఫలించులాగున సాయం చేయి. మీరు మమ్మల్ని అందరినీ సేవ చేయుటకు మమ్మల్ని పిలిచి ఉన్నారు. మా కుటుంబ బాధ్యతలను మేము నెరవేర్తిస్తూ ఈ లోకానికి కొంతమందినైనా నీ తట్టు తిప్పులాగున సాయం చేయి. నిరాకరణలో మమ్మల్ని సిద్ధపరిచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. మంచిది. ఇప్పుడు మనము